జయశవ పిఓ మేడం గారికి, అట్లాగే డీడీ గారికి, మన ఏపీఓ గారికి, ఏఈ భీమరావు గారికి, జిల్లా మేడి గారికి, వచ్చినటువంటి సార్ మేడీలు, తోటి సంఘం, ప్రధాన సంఘం, అట్లాగే నాయక బోర్డ్స్ అన్ని సంఘాల వారికి జయశవ చెప్తూ, మేము ముఖ్యంగా మా గోండ్స్ తరఫున గోండి భాష, ఇప్పుడు మాతృభాష అనేది చాలా అవసరం. ఇప్పుడు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లాగానే ఈ గోండి భాష అనేది చాలా ప్రాచీనమైనది, అందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో యునెస్కో కావచ్చు, ఐక్యరాజ్య సమితి కావచ్చు, అంతరించే భాషల్లో గోండి, కొలామీ భాషలు ఉన్నాయి. మరి వాటిని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం మేము అన్ని రాష్ట్రాల నుంచి గోండి పదాల సేకరణ చేస్తున్నాము. దాదాపు ఒక 20,000 పదాలు కూడా సేకరించాము. అట్లాగే డిక్షనరీ కూడా తయారు చేస్తున్నారు. మొన్ననే మైసూరు కూడా వెళ్ళడం జరిగింది. మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక ఇట్లా చేస్తున్నాము. అయితే దీని గోండి భాషని భాషని 8th షెడ్యూల్లో చేర్చితే రేపు మనకు ఇప్పుడు ఇక్కడ ఊట్నూరు ఉంది, జైనూరు ఉంది. జైనూరులో ముస్లిమ్స్ ఉన్నారు. మనకంటే వాళ్ళ జనాభా తక్కువ ఉన్నది, కానీ వాళ్ళకి సపరేట్ స్కూల్స్ ఉన్నాయి. అదే ఇప్పుడు మన జనాభా ఉంది, గోండి భాష మాట్లాడే వాళ్ళు ప్రతి ఊర్లో దాదాపు 100% కొన్ని గ్రామాల్లో గోండ్సే ఉంటాం. అలాంటి దాంట్లో తప్పకుండా ఒక పాఠశాల అవసరం. అయితే దానికోసం ఇప్పుడు గోండి భాషను 8th షెడ్యూల్లో చేస్తే రేపు సంతాలి భాష కూడా 8th షెడ్యూల్ చేర్చారు. మన కాశీ, గారో, నాగా ఇలాంటి భాషలు గోడ్స్ దాదాపు ఒక భారతదేశంలోనే టాప్ జనాభా ఉంటుంది. అలాంటిది 8th షెడ్యూల్లో చేర్చలేదు. ఇప్పుడు నాగా కావచ్చు, కాశీ కావచ్చు, గారో కావచ్చు, వాళ్ళు జనాభా తక్కువ ఉంటుంది. కానీ 8th షెడ్యూల్లో చేర్చడం వలన ఇప్పుడు స్కూల్స్లో వాళ్ళకి స్కూల్ వస్తుంది, టీచర్స్ వస్తారు, తర్వాత ప్రొఫెసర్స్ కావచ్చు. రేపు ఐఏఎస్ రాయాలన్నా కూడా మనం మా భాషలో రాయొచ్చు. ఇప్పుడు డిఎస్సి పడుతుంది, లేకపోతే ఇంకేదో ఉద్యోగాలు పడతాయి. అవి ఎవరి భాషలో రాయొచ్చు అంటే మన మాతృభాషలో రాయొచ్చు. అలాంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇండియన్ లాంగ్వేజ్ సెంటర్స్ అనే ఉంది. దాంట్లో మాకు దాదాపు 3 లక్షల పదాల వరకు కావాలని వారు అడిగారు. అయితే అందులో మీరు మాకు సహకరించాలి. ఒక టీం లాగా ఏర్పాటు చేసి ఒక సిస్టమ్స్ అన్నీ మాకు ఏవైతే ఉంటాయో అవసరాలన్నీ కొంచెం మాకు హెల్ప్ చేస్తే మేము అదొకటి చేస్తాము. అట్లాగే మా గోడ్స్ అంటేనే గుస్సాడి కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, పెర్సాపేన్, జంగుబాయి, ప్రతిదీ పుట్టినప్పటి నుంచి పుట్టినేకి ఉంటుంది. మా మర్మి వేరే చేసే పెళ్ళిళ్ళు మేము చేసే పెళ్ళిళ్ళు వేరే విధంగా ఉంటాయి. డోలు వాయించడం కానీ, డప్పులు వాయించడం, గుస్సాడి, దీనికి ప్రత్యేకత ఉంది. ఇది సింధు హరప్ప నాగరికత నుంచి అది వారసత్వంగా వస్తుంది. అలాంటిది మాకు బ్రిటిష్ వరకు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 వరకు సెన్సెస్ అనేది ఒక కాలం ఉండేది. ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ్, సిక్ లాగానే ట్రైబల్ అనేది ఒక యానిమిస్ట్ అని, ఒక ట్రైబల్ అని ఒక కాలం ఉండేది. ఇప్పుడు అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మా జనాభా అనేది ఎంత ఉన్నారనేది తెలుస్తలేదు. కాబట్టి దానికోసం ఇప్పుడు పెర్సాపేన్ కావచ్చు, ఇతర తెగల కంటే, ఇతర జాతుల కంటే భిన్నమైన సంస్కృతి ఉంది. కాబట్టి దానికి ఏం చేయాలంటే ఐటీడీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాము. మా సంస్కృతి సాంప్రదాయాలపైన ఒక టీంగా ఏర్పాటు చేసి ఒక పుస్తకాన్ని తయారు చేస్తే మేము, ఎందుకంటే ఢిల్లీలో కావచ్చు, ఇతర జిల్లా కేంద్రంలో, మన మండల కేంద్రంలో కావచ్చు, అన్ని రాష్ట్రాలలో ధర్నాలు చేయడం జరిగింది. మన వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి కూడా. అట్లాగే మన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అట్లయితే దానికోసం మీరు ఒక బుక్ తయారు చేస్తే ఫలానా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి సంస్కృతి ఉంది, ఒక గవర్నమెంట్ తరఫున మీరు ఒక పుస్తకాన్ని తయారు చేస్తే మాకు అది కూడా హెల్ప్గా అవుతుందని మేము భావిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు జంగుబాయి దీక్ష ఉంది. పుష్యమాసంలో జంగుబాయి దీక్ష వలన ఇప్పుడు చాలామంది చెడు అలవాట్లు మీరు చూస్తున్నారు. మొన్న డిఎస్పీ గారు, ఊట్నూరు డిఎస్పీ గారు, మన జిల్లమేడి గారు ఉన్నారు. దాదాపు సంవత్సరానికి 200-300 మంది యువతులు చనిపోతున్నారు, యువకులు ఇక్కడ యాక్సిడెంట్లో కానీ. అలాంటిది ఇప్పుడు చాలామంది దీక్ష చేసి కొన్ని చెడు అలవాట్లని దూరంగా ఉంటున్నారు. అలాంటిది జంగావలో
జైనూర్ మండల్ కుమరంభీం జిల్లాలో అక్కడ కొన్ని సౌకర్యాలు కల్పించాలని మేము కోరుతున్నాం. అట్లాగే మా దగ్గర హెల్త్ ఇష్యూస్ అంటే చాలా ఉన్నాయి, కానీ రోడ్స్ ఒకటి, బ్రిడ్జిలు, ఈ రెండు చాలా ప్రాబ్లమ్స్. వర్షాకాలంలో వచ్చిందంటే నేను కూడా ఏమైందంటే మొన్ననే పోయిన సంవత్సరం బ్రిడ్జి లోపలికి జారి పడిపోయి బయటికి రావడం జరిగింది. అది ఒకటి, దానిపైన చాలా దృష్టి చేయాలి. ఇప్పుడు కునికస కొలంస్ వారు ఉన్నారు, పోయిన సంవత్సరం అంతకుముందు చాలా ప్రమాదం, వాళ్ళు గర్భిణీ మహిళ ఒకటి ఆమె చనిపోయింది. అది ఇప్పటివరకు అయిందో కాలేదో? అయిందో సార్? రోడ్ అయితే అది వాగు, పెద్ద వాగు ఉంటుంది. ఇది మెయిన్ ప్రాబ్లం, చాలామంది చనిపోతున్నారు. అయితే దానిపైన చాలా దృష్టి సారించాలని మేము కోరుతున్నాం. అట్లనే తుడుంకూరు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గణేష్ గారు. ఈరోజు ఆదివాసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాయ్ సెంటర్ కార్మికులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిచయ వేదికను ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు